దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి 14. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీయు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారముగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 4 నుండి 6 అధ్యాయములు. 4వ అధ్యాయము. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగ సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలీల్లో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లా నేను యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రమును లెక్క చెప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చెప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యోర్దాను నడుమ నిలుచుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులను గాదీలను మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతని గౌరవపరిచిరి. యెహోవా సాక్ష్యపు మందసమును మోయి యాజకులకు యోర్దానులో నుండి యువతలకి రండని ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాలు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి అప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీలతో ఇట్లా నేను రాబోవు కాలమున మీ సంతతి వారి రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీల ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్ళని ఎండచేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. 5వ అధ్యాయము. వారు దాటుచుండగా ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్ళని ఎండచేసిన సంగతి యోర్దానుకు పడిమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రము నొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీల భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను. ఆ సమయమున యెహోవా రాతికత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీలకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీలకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెను. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి.
ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించిన ఏలియన్గా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెంలోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లింపవేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలను పేరు. ఇశ్రాయేలీలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియున్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. యెహోషువ ఎరుకో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసిన ఆ ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. 6వ అధ్యాయం. ఆ కాలంలో ఇశ్రాయేలీల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచూ రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకుని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా యాజకులు బూరలు ఊదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసం ఎత్తుకొని మోయిడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలును కొమ్ము బూరలను 7 పట్టుకుని నడవవలెనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలనియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి ఎదుట నడిచెను. యోధులు బూరలు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగం మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెంలో చొచ్చి రాత్రి పాలెంలో గడిపిరి. ఉదయం యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకుని నిలవక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊడగా యెహోషువ జనులకి ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అని వేస్తే మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని నెడల మీరు శాపగ్రస్తులే ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెచ్చిన దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ యోధులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూసిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను
ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీల పాలెం వెలుపట వారిని నివసింపచేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలో సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. రాహాబును వేసే ఎరుకోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను: ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిల్వనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికుల్లో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఉదయకాలమునైనా నీ పాద సన్నిధిలోనైనా అయ్యా చేస్తున్న ఈ ప్రార్థన నాయన నీ సన్నిధిలో అంగీకార యోగ్యముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి నాయన. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు తండ్రి నాయన. యెహోషువను ఎన్నుకున్న దేవుడవు నాయన. అయ్యా తండ్రి, గొప్ప దేవుడే, ఎరుకో గోడలను నాయన 7 మార్లు స్తుతించగా 7 దినములు కూల్చిన దేవుడవు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలంలో మమ్మల్ని, మా కుటుంబాలను మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. మా కుటుంబస్తుల్లోని రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి రక్షణ కలుగును గాక, మారు మనసు కలుగును గాక. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అయ్యా మా కొలీగ్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన కృప వారి పైకి దిగి వచ్చును గాక. వారి మనోనేత్రములు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అలాగే నీ పరిచర్య చేసే ప్రతి సేవకుడు, సేవకురాలని, దైవజనులు, దైవజనురాలు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తం చేటుకు వారిని బలపరచండి. వారి ఆకపోకలని కాపుదల భద్రత ఉంచండి అయ్యా. వారికి నాయన కావాల్సిన ఆరోగ్యముల వరకు దయచేయండి. వారి అవసరతలన్నీ నీ మహిమశ్వరంలో తీర్చండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను అయ్యా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా. నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. డినామినేషన్స్ భేదం తొలగించండి ప్రభు. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మను, వరమును ప్రతి ఒక్కళ్ళు పొందుకునే భాగ్యములు దయచేయండి నాయన. ఆత్మ వరములు కలిగి నాయన, ఆత్మ ఫలము కలిగి జీవించే లాగున ప్రతి క్రైస్తవుణ్ణి మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎత్తబడే సంఘంలో ఉండే కృపలో మీరు నాయన ప్రతి క్రైస్తవుని ఉంచమని ప్రార్థిస్తున్నాం. బుద్ధి కలిగిన కన్యకలు మెలకువ కలిగి ఉండినట్లు ప్రభా నాయన, అట్టి మెలకువ కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభు. ప్రపంచ దేశములన్నిటి కొరకు, వారిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన చేయనట్లు వారికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను అయ్యా మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. గడవరి వర్షమే దిగిరండి. గడవరి ఉజ్జీవాన్ని ప్రతి దేశంలో రగిలించమని ప్రార్థిస్తున్నాం నాయన. యుద్ధ వాతావరణం విషయంలో నీ చిత్తము జరుగును గాక ప్రభు. ఇజ్రాయిల్ అయ్యా, ఇరాను, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నాయన అయ్యా నీ చిత్తంలో నడిపించండి ప్రభా నాయన. నీ చిత్తమైతే అది ఆగటానికి మీరే కృప చూపండి ప్రభా తండ్రి. కడవరి వర్షం కొరకు వేచి ఉన్నాం ప్రభా. కడవరి వర్షాన్ని కురిపించమని వేడుకొంచున్నాం నాయన. ఇగో భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి. వారి మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి అయ్యా, వారి చెవులు తెరవండి అయ్యా. సువార్త కొరకు వారి గృహాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా స్వస్థత కొందును గాక అని ప్రార్థిస్తున్నాం. యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక అయ్యా. మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి దేశానికి విడుదల యేసు నామంలో నాయన కలుగును గాక అని ప్రార్థిస్తూ నాయన తండ్రి. మా దేశ నాయన ప్రెసిడెంటు నాయన, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ ప్రభా, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మా దేశ సరిహద్దులో ఉండి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశం చుట్టూ మీ రక్త కంచి వేయండి. మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. మా దేశంలో నీ చిత్తమును జరిగించమని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందునూ నెరవేర్చబడును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.